అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సీఎం జగన్ మీద దాడి జరిగిన నేపథ్యంలో దీని వెనక టీడీపీ కుట్రందంటూ కూడా వైసీపీ నేతలందరూ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం దీని మీద మాట్లాడడానికి మనతో పాటు పోలవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాసన్, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వైఎస్ జగన్ మీద దాడి జరిగింది, దాని వెనక టీడీపీ ఉందంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు మీరు? జగన్ నాటకం, ఇది కొత్త నాటకం. ఏంటి గులకరాయి నాటకం. అతనే కొట్టించుకొని కావాలని ప్రతిపక్షం మీద నడ్డం అతనికి అలవాటు. కోడిగత్తి అయిపోయింది, ఆ డ్రామా అయిపోయింది. ఇప్పుడు కొత్త డ్రామాలు ఏంటంటే ఈ రకంగా సానుభూతి పొందాలనే దుర్బుద్ధి. ఆ రకం ఏదో రకంగా ప్రతిపక్షాలని చేసి నేను గెలవాలి ఉద్దేశంతో ఏది ఏమైనప్పటికీ నేను గెలుపు కోసం ఎన్ని రావాలని ఆడతాడు, ఎంతటికైనా తెగిస్తాడని చెప్పగలను. ఖచ్చితంగా ఇతనికి ఎన్ని నాటకాలైనా ఇతను ప్రజలు విశ్వసించరు, అంతవరకు మాత్రం కరెక్ట్. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వచ్చిన జగన్ ఏం చేయలేకపోతున్నారు, అందుకని ఇట్లాంటి దాడులకు తెగబడుతున్నారు అంటూ కూడా వాళ్ళు కామెంట్ చేస్తారు. ఎన్ని అంటే ఓడిపోయే ముందు ఏదైనా కబుర్లు చెప్తారు. ఓడిపోయేవాడికి ఎన్ని రకరకాల ఏ మాటలు చెప్పాలో ఏంటన్నది అతనికి అలవాటు. చెప్తాడు అన్నీ. అంటే ఈ రకంగా నేను ఎంతటి చెడ్డవాడినైతే ఎంతమంది ఏకమయ్యారని అనుకోవాలి తప్పించి ఇతను అంటే నన్ను ఓడించడానికి అందరూ ఏకమయ్యారని చెప్పాను. అంటే మంచి పని చేయడానికి మంచిగా కూటమి కట్టారు. ఆ కూటమి విజయం సాధిస్తుంది. ఈ రాష్ట్రాన్ని కూడా రేపొద్దున యాదపోతున్నాం. అదే రకంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఈ బీజేపీ నాయకత్వంలో, జనసేన నాయకత్వంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడితే ఉమ్మడి ప్రభుత్వం వచ్చి ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి మంది కలిసి వచ్చిన సరే మేమే ఖచ్చితంగా 170 కొడతామంటూ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తారు. పగటి కళ్ళకి అన్నాను 175 అది ఏమంటే కనుక రేపొద్దున ఒక 30 రోజులు తీరిపోతుంది. కాబట్టి ఏంటంటే ఈ రకంగా కూడా రాబోదు. ఇది మొత్తంగా బొరంగ శ్రీనివాస్ చెప్తున్నారు. ఏదేమైనా సరే జగన్ ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా సరే ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారం చేపడుతుందని టీడీపీ నేతలందరూ కూడా చెప్తున్న పరిస్థితి. విజయ్ చంటితో మన ఆర్టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.